రైట్గా అప్డేట్ చూసుకున్నట్టయితే విజయవాడ కృష్ణలంకలోని రౌడీ షూటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాయి కృష్ణ ఇంటికి ఈ కేసు ప్రత్యేక అధికారి దైవప్రసాద్ టీం వచ్చేసింది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుండి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. రైట్, రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి అయినటువంటి దైవ ప్రసాద్ టీం ఇప్పుడు ఈ సందర్భంగా సాయి కృష్ణ ఇంటికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా మొదటిగా వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజీ అలాగే స్టేషన్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా వారు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు రోజుకో ట్విస్ట్ల మీద ట్విస్ట్ కూడా ఇటు అందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రౌడీ షీటర్ విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో రోజుకు కొత్త మలుపు, నిమిషానికి ఒక కొత్త అప్డేట్ అయితే బయటకు వస్తున్న పరిస్థితి. ఏదైతే సిఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేసి తనను సిఐ నాగరాజు ఏదైతే చిత్రహింసలకు గురి చేసి తనను అంటే మృతి చెందేలాగా తన పైన దాడి చేశారు అని చెప్పని తన తల్లి విజయలక్ష్మి ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు రాజకీయ రంగు పులుముకోవటమే కాదు, కులానికి కూడా కాపు కమ్యూనిటీకి కూడా ఆపాదిస్తూ ఇది పెద్ద ఎత్తున జరిగిందని చెప్పని దీనిపైన వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. అయితే ఇప్పటికే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే సిఐ నాగరాజుని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు ఇప్పటికే ఆయన పైన విఆర్ వేయటం, విఆర్ తో పాటు సస్పెండ్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో పాటు అతని పైన కేసు నమోదు చేసి వెంటనే అతను రిమాండ్ కు తీసుకోవాలి, అంటే అతని పైన కేసు నమోదు చేయడంతో పాటు అతను అదుపులోకి తీసుకొని అతన్ని విచారించాలని చెప్పని కూడా అధికారులకు అయితే ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే అటు డీజీపీ అదేవిధంగా విజయవాడ సిపి ఇద్దరు కూడా దీనిపైన సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చి వెంటనే దీనిపైన ఏదైతే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును కూడా వేగవంతం చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పడం, దాంతో పాటు సిఐ నాగరాజుని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో అతన్ని ఇవ్వాలా లేదా రేపు కోర్టుకు ముందు కూడా హాజరుపరిచే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో దైవ సహాయం ఆయన కూడా వెంటనే తన తల్లి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇంటికి చేరుకొని అక్కడ వెంటనే జరిగిన దానిపైన మొత్తంగా విచారణ జరుపుతూ దాంతో పాటు ఏదైతే ప్రత్యేక విచారణ అధికారిని ఎస్పీ స్థాయి అధికారిని కిషోర్ ని నియమించారో ఆ కిషోర్ కూడా వెంటనే దీనిపైన స్టేషన్ కు వెళ్లి దాని మీద సీసీ ఫుటేజ్లు దాంతో పాటు ఈ కేసు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత దాని నివేదికను కూడా ప్రభుత్వానికి అయితే ఇవ్వనున్నారు. ఓవరాల్ గా ఈ సిఐ నాగరాజు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కఠినంగానే వ్యవహరించాలని చెప్పని ఆ తీరు అంటే సిఐ నాగరాజు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దానిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పని ఆలోచనలో ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీహరి.